ఎన్నికల సమరానికి తెలంగాణ సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా జరిగినవన్నీ ఒకేతైతే ఇప్పుడు జరగబోయే అస్సలు సిసలైన పోరుగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. క్షేత్రస్థాయిలో ప్రజా నాడికి అద్దం పట్టే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే మిగతా చోట్ల ఎలా ఉన్నా ఆ జిల్లాలో మాత్రం పొలిటికల్ వేడి అప్పుడే రాజుకున్నట్టు కనబడుతోంది. ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడే ఎందుకంత స్పెషల్? పాలమూరులో పొలిటికల్ హీట్. స్థానిక ఎన్నికలకు సై అంటున్న పార్టీలు, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్, మధ్యలో బీజేపీ. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నేతల చుట్టూ క్యాడర్ చక్కర్లు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచిన హస్తం పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనూ దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఎంపీ ఎన్నికల్లో విజయంతో బీజేపీలో జోష్ కనిపిస్తుంటే పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఇలా ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ పోటీ చేయడానికి క్యాడర్ సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన శ్రేణులు వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎమ్మెల్యేలను కలుస్తూ తమను కన్సిడర్ చేయాలని కోరుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనూ సేమ్ టు సేమ్ అలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది గులాబీ క్యాడర్. పాలమూరు పరిధిలోని 2 ఎంపీ సీట్లలో ఒకచోట పాగా వేసిన బీజేపీ సైతం తగ్గేదేలే అంటోంది. కాషాయ దళం నుంచి కూడా భారీగానే ఆశావహులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో హస్తం పార్టీ హవా కొనసాగింది. 14 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలిచి సత్తా చాటింది. పార్లమెంట్ ఎన్నికల్లో 1 ఎంపీ స్థానమే గెలిచినా మరోచోట బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. అయితే అధికారాన్ని చేపట్టిన ఏడాది తరువాత జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మొన్నటి రిజల్ట్స్ నే రిపీట్ చేయాలని భావిస్తున్నారు హస్తం పెద్దలు. అధికార పార్టీ కావడంతో సహజంగానే స్థానిక ఎన్నికల్లో పోటీకి కార్యకర్తలు ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో గెలుపు గుర్రాలను ఎన్నుకునే అంశం ఎమ్మెల్యేలకు తలకు మించిన భారంగా మారుతోందట. అందరూ మనోళ్లే, ఎవరికి అవకాశం ఇచ్చినా మరొకరితో తంటా తప్పదని ఆందోళన చెందుతున్నారట. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కూడా అదే జోష్తో ముందుకు వెళ్లాలనుకుంటోంది. ముఖ్యంగా పోయిన చోటే తిరిగి పొందాలన్న ఆలోచనతో గులాబీ దళం ఉన్నట్టు తెలుస్తోంది. గత 10 ఏళ్లు అధికార పార్టీగా స్థానిక సంస్థల్లో రాజ్యమేలిన కారు పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి బదులు తీర్చుకోవాలన్న కసితో ఉందట. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ రాబట్టామో ఇప్పుడు అవే రిపీట్ చేయాలని భావిస్తోందట. ఆ దిశగా ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే జిల్లాలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచినా అందులో 1 ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడం, ఎంపీ స్థానాల్లో ఘోర పరాభవం ఎదురవ్వడం బీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ అదే తమకు బలమవుతుందని లెక్కలేసుకుంటోంది. ఆ ధీమాతోనే టికెట్ల కోసం మాజీ ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు గులాబీ కార్యకర్తలు. సీఎం సొంత ఇలాఖాలో తామేం తక్కువ కాదని కాలర్ ఎగరేస్తోంది బీజేపీ. అధికార పార్టీకి షాక్ ఇస్తూ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న కమలదళం అదే జోష్ ని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరిపోతోంది. ఆ ఉత్సాహంతోనే కమలం శ్రేణులు స్థానిక ఎన్నికల్లో పోటీకి సై అంటున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ విజయం సాధించడంతో ఆ పట్టును కొనసాగించాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ పార్టీ ముఖ్యులకు అర్జీలు పెట్టుకుంటున్నారట. ఇప్పటికే గ్రామాల్లో సైలెంట్ గా తమ పని తాము మొదలు పెట్టేసినట్టు కూడా తెలుస్తోంది. అన్ని పార్టీలు సై అంటున్నాయి.
అందరూ తొడగొడుతున్నారు. దీంతో సీఎం జిల్లా పాలమూరులో పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మరి స్థానిక ఎన్నికలపై ఎవరి ధీమా ఎలా ఉన్నా, ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, గ్రౌండ్ లెవెల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.